కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నాం. అందుకోలేని అనురాగం. రచన వావిలిపొలను రాజ్యలక్ష్మి. నుదుటిపై మెత్తని చెయ్యి పడేసరికి తుల్లిపడినట్టయి గబాల్న కళ్ళు తెరిచి రెపరెపలాడిస్తూ చూశాడు మధుసూదన్. ఎదురుగా చల్లని చిరునవ్వుతో తెల్లని మల్లెపువ్వు లాంటి చీరలో దేవతలా సాక్షాత్కరించింది జానకి. ఆప్యాయంగా అతని చెయ్యి అందుకుని ప్రేమగా నిమురుతూ ఎలా ఉంది ఒంట్లో మధు? ఆపేక్షగా చూస్తూ లాలనగా అడిగింది. మధు నీరసంగా చిన్నగా చిరునవ్వుతో ఆమె ఆసరాతో మెల్లగా లేచి కూర్చున్నాడు బెడ్ పైన. నువ్వు ప్రతిరోజు అడిగే ప్రశ్న ఇదే కదా జానకి, ఎలా ఉంటుంది? ఇది వరకటిలానే ఉంది. నీ పిచ్చి కానీ నన్ను ఈ రోగం వదులుతుందనుకున్నావా అని తలెత్తి చూస్తూ బరువుగా నిట్టూర్చాడు. ఇవలాంటి పాడుమాటలు అనకు మధు. జబ్బు తగ్గకేం చేస్తుంది? నిక్షేపంలాగా తగ్గుతుంది, కానీ మనం కాస్త ఓపిక పట్టాలంతే.